నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ గ్రహాల వల్ల ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ గ్రహము ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడైన బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయి అన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతు గ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. సో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా వృషభ రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఎలా కనబడుతుందో మనం చెక్ చేస్తే వృషభ రాశి వాళ్ళకి 4 గ్రహాలు మీకు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. యాక్చువల్లీ చెప్పాలి అంటే గురు బలము ఇప్పటి వరకు వృషభ రాశి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. ఎందుకంటే కెరీర్లో మనీ ప్రాబ్లమ్స్, అవమానాలు, చికాకులు, ఆటంకాలు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా. ఎందుకంటే శని లాక్ అయ్యారు, గురుడు లాక్ అయ్యారు. ప్రతి గ్రహము కూడా మీకు కాస్త వ్యతిరేకంగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనపడ్డాయి. కానీ మళ్ళీ గురుడు మీకు సెకండ్ హౌస్లోకి వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి మీ యొక్క వృషభ రాశి వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గురుడు సెకండ్ హౌస్లోకి వచ్చిన తర్వాత మనీ విషయంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కెరీర్లో గ్రోత్ కానీ, వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతానాది విషయాల్లో కానీ మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు తప్పకుండా కలుగుతాయి అని చెప్పొచ్చండి. అయితే ఇకపోతే 7వ స్థానంలో బుధగ్రహ సంచారం కనబడుతోంది. 7th హౌస్లో ఎప్పుడైతే బుధుడు ఉంటారో మీకు బుధుడు అనేటువంటి ఆయన 2nd and 5th లార్డ్ అనమాట. 2nd and 5th లార్డ్ అయినటువంటి బుధుడు మనీకి కారణం అవుతారు. మీకు ఇక్కడ బుధుడు యోగిస్తున్నారంటే డిసెంబర్ మాసంలో 100% మీకు డబ్బు సంపాదించే యోగం మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఎర్నింగ్స్ మీద బాగా ఫోకస్ చేయండి, మీ తెలివితేటలతో వర్క్ చేయగలిగితే. ఎందుకంటే బుధుడు ఇండికేట్స్ తెలివితేటలు అంటే మీ యొక్క మేధాశక్తి. సో మీరు మీ తెలివితేటలను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు మంచి మనీ రావడం కానీ, బిజినెస్లో మంచి రిటర్న్స్ చూడడం కానీ, ఆర్ లేకపోతే ప్రాఫిట్స్ అనేటువంటివి రావడం, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి మంచి విజయము అనేటువంటిది రావడం, మంచి లాభాలు చూడడం, సడన్ గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. అండ్ ఈవెన్ బుధుడు ఇండికేట్స్ ఏంటి అంటే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ సంతాన విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా గురుడు బుధుడు యాక్టివేట్ అవుతున్నారు కాబట్టి సంతానం కూడా తప్పకుండా కలుగుతారు అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ దశమంలో రాహుగ్రహ సంచారము మొన్నటి వరకు ఏంటి అంటే శని వక్రగతిలో ఉండడం వలన అయితేనేమి, పూర్వభాద్ర నక్షత్రం మీద ఉండడం వల్ల అయితేనేమి మీకు శని యొక్క ప్రభావం కంటక శనిలా ఏర్పడి కెరీర్లో తెలియనటువంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు చాలా చూశారండి. అయితే ఇక్కడ దశమంలో రాహు రావడం వల్ల అంటే ఇక్కడ మీ కెరీర్ని ఎలివేట్ చేయడానికి, కెరీర్ని యాంప్లిఫై చేయడానికి, కెరీర్ని ఇంకా గ్రో చేయడానికి రాహు ఎప్పటికప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీకు గ్రో అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే మేజర్లీ దశమంలో ఉండేటువంటి రాహు వల్ల మీ కెరీర్ గ్రో అవుతుంది. మీ ప్రయత్నాన్ని ఇంకా బలంగా పెంచండి, ఎఫర్ట్స్ అనేటువంటి పెట్టండి, ఖచ్చితంగా మంచి గ్రోత్ చూస్తారు. లాభంలో శనిగ్రహ సంచారం కనబడుతోంది. దీని మూలకంగా ఏంటి అంటే మీ ప్రయత్నపూర్వకంగా ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా మీకు ఏదైతే పొటెన్షియల్ ఉందో, మీ కెపాసిటీ ఏదైతే ఉందో, మీ టాలెంట్ ఏదైతే ఉందో, స్కిల్ ఏదైతే ఉందో దాన్ని 10 మంది మెచ్చుకోవడం కానీ, ప్రశంసించడం కానీ, మంచి అవార్డ్స్ కానీ, సన్మానాలు జరగడం కానీ, మంచి పేరు రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు చాలా బాగుంటాయండి. అయితే మనం ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ ఫలితాలు చూస్తే 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. దీని మూలకంగా ఎవరైతే మెరిటల్ లైఫ్లో ఉంటారో, ఎస్పెషల్లీ శుక్ర బలము అనేటువంటిది లేకపోవడం వల్ల మెరిటల్ లైఫ్లో చిన్న చిన్న ఒడిదుడుకులు రావడం, మాట పట్టింపులు ఉండడం కానీ, మనస్పర్ధలు రావడం, మిస్అండర్స్టాండింగ్స్ పెరగడం ఇలాంటివి ఉంటాయి.
ప్రేమ వ్యవహారాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఏంటి అంటే 4వ స్థానంలో కేతు, కుటుంబ సభ్యుల మధ్యలో చిన్న చిన్న వాక్ వివాదాలు ఇలాంటివి ఉంటాయి తప్ప మళ్ళీ బుధుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. 7వ స్థానంలో రవిగ్రహ సంచారము. రవి బలము అనేటువంటిది యాక్చువల్లీ మీకు లేదండి. రవి బలం లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే పనుల్లో ఆటంకాలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రవి మీకు 4th లార్డ్ కాబట్టి ఏదైనా మీరు రాజకీయ నాయకులు ఉన్నా సరే, రాజకీయ రంగంలో ఉన్నా సరే, పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, మంచికి వెళ్తే చెడు ఎదురవుతోంది ఏంటి అనేటువంటి ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆర్ చిన్న చిన్న ఆటంకాలు, సమయానికి భోజనం చేయకపోవడం, దానివల్ల అనారోగ్య సమస్యలు రావడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల చిన్న చిన్న అవమానాలు జరగడం, ఇలాంటివన్నీ కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 7th శుక్రగ్రహ సంచారం కాబట్టి ఈవెన్ లవ్ ప్రాబ్లం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దీంతో పాటుగా సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, ఏఐ, వర్చువల్ రియాలిటీలో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, విమెన్ క్లాతింగ్ స్టూడియోస్ కానీ, క్రియేటివ్ డిజైన్స్ కానీ, ఈ వర్క్ ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా శుక్రబలం తక్కువ ఉంది కాబట్టి, ఆయా వృత్తుల్లో ఉన్న వాళ్ళు శుక్రబలం తక్కువగా ఉంది కాబట్టి శుక్రబలం పెరగడానికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. దీనివల్ల శుక్రబలం పెరిగితే ఖచ్చితంగా మీ క్రియేటివ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, శుక్రబలం పెరుగుతుంది, మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది. అష్టమంలో కుజగ్రహ సంచారం. ఇక్కడ మీకు అసలైనటువంటి ప్రాబ్లం అండి, అప్పుల పాలవడం, ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అనేటువంటివి జరగడం, వాహన ప్రమాదాలు, గాయాలు ఇలాంటివన్నీ ఎక్కువగా చూడడం, గొడవలు, కలహాలు, తగుళ్ళు ఇరుక్కోవడం కానీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సడన్లీ వచ్చేటువంటివి అన్నీ కూడా పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కుజగ్రహ సంచారాన్ని బలంగా స్ట్రాంగ్ చేసుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, కందులు కేజింపావు దానంగా ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కుజుడు స్ట్రాంగ్ అవుతారు, అప్పులు పాలవకుండా ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా బాగుంటారు. అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ విధంగా పరిస్థితులు కనబడుతున్నప్పటికీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి రోజు డిసెంబర్ మాసంలో ఎస్పెషల్లీ బుధవారం చాలా బాగుంటుంది అండ్ గురువారం కూడా చాలా బాగుంటుంది. వైట్ కలర్, లైట్ ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. నెంబర్ 3 అనేటువంటిది, నెంబర్ 5 అనేటువంటిది లక్కీ నెంబర్స్గా కనబడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ మీకు రవి బలము, శుక్ర బలము అనేటువంటిది లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవడానికి ప్రయత్నం చేయండి. రవి బలం ఆటోమేటిక్గా పెరుగుతుంది. శుక్రబలం పెరగడానికి మహాలక్ష్మి ఆరాధన, కుజబలం పెరగడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారండి. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీద 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.